శ్రీకాకుళం జిల్లాలో మామిడి రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. 6 కాలం శ్రమించిన రైతుకు నష్టమై మిగులుతోంది. ఎంతైనా కొండలు, ఎర్రమట్టి నేలల్లో మామిడి సాగు కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది తరతరాలుగా వస్తున్న ఒక జీవన విధానం. అందమైన సువర్ణరేఖ, రాజసం ఉట్టిపడే మంగినపల్లి రకాలను పండించడంలో ఇక్కడి వారు దిట్ట అని చెప్పుకోవచ్చు. కానీ అకాల వర్షాలు, తుఫాన్లు, పంట ఆలస్యం కారణాలతో గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సహనానికి పరీక్షల పరిస్థితి మారింది. అధిక తేమ కారణంగా బూజు తెగులు సోకడంతో చాలా మంది రైతులు 15 నుండి 20% దిగుబడి నష్టాన్ని ఎదుర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ప్రధానంగా ఉండే పంట మామిడి పంట. ఈ మామిడి పంట రైతులు ప్రస్తుతం మామిడి చెట్టంత కష్టాన్ని ఎదుర్కొంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే 6 కాలం శ్రమించి మామిడి పంట పండిస్తారో, రుచికరమైన తీపైన మామిడి పళ్ళు ఏదైతే పండించి అందరికీ తినిపిస్తారో, కానీ అటువంటి రైతులకే ఈరోజు చేదు అనేది వచ్చిందనమాట. అయితే దీనికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా ఒకవైపు ఎండలు చాలా బలంగా వీస్తున్నాయి. అయితే ఇంత ఎండలు వీస్తున్నా కానీ ఏదైతే అకాల వర్షాలు, ఈదురు గాలులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ప్రకృతి వైపరీత్యంతో ఇలా మామిడి పంట అనేది ఇలా నేల రాలిపోవడం మనం చూస్తున్నాము. ఏదైతే పిందె దశలో ఉందో పిందె దశలోనే నేల రాలిపోవడంతో ఈ నష్టమంతా రైతే ఖచ్చితంగా భరించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే అకాల వర్షాలు, ఏదైతే ఈదురుగాళ్ళు వంటివి సంభవిస్తున్నాయో అటువంటి టైంలో చాలా వరకు పంట అనేది ఇలా సగం దిగుబడి నష్టపోతుంది. అలాగే మిగిలిన సగం ఏదైతే పంట ఆలస్యం, అంటే ఇప్పటికే ఉగాది సమయానికే పూత దశకు వచ్చి పంట అయితే వేగవంతంగా ముందుకు రావాల్సి ఉందో, ఈ పంట అనేది నెమ్మదించడం, పంటకాలం నెమ్మదించడంతో మొత్తానికి ఈ పంటకాలం నెమ్మదించడం కూడా ఇది కూడా రైతుల పాలిట శాపంగానే మారింది. ఇది కూడా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అలాగే ఇప్పటికే పంట ఆలస్యమైంది, రైతులకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఇంత పంట నష్టం ఎదుర్కొన్నా కనీసం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రైతులైతే పదే కోరుతున్నా ఖచ్చితంగా రైతుల బాధ వినే ప్రభుత్వాలు వినే పరిస్థితుల్లో లేనట్టుగానే మనం చూసుకోవచ్చు. మొత్తంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఈదురుగాళ్ళు కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలతో ఎంతో నష్టాలు గతంలో కూడా చూశారు. మామిడి పంట, జీడి మామిడి పంట, ఈ 2 పంటలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 70 ఎకరాల్లో మామిడి సాగు అనేది సాగుతుంది. అందులో సువర్ణరేఖ, బంగినపల్లి, అలాగే ఇటువంటి కొన్ని ఉన్నాయి. ఈ మామిడి పంటలు ఏవైతే ఉన్నాయో వీటిని వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, జార్ఖండ్, అలాగే విదేశాలంటే గల్ఫ్ దేశాలు ముఖ్యంగా బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇందులో సువర్ణరేఖ ఎర్రగా ఉంటుంది, మంచి కలర్తో మంచి గ్రేడింగ్ ఇస్తారు. అది కూడా మంచి రేటు పలుకుతుంది. అలాగే బంగినపల్లి మామిడి పళ్ళు కూడా ఎంతో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ఫేమస్. అలాగే ముఖ్యంగా ఈసారి చూసుకుంటే ఈ ఈదురుగాలులకు ఎక్కువగా జలుమూరు, రణస్థలం, అలాగే కొన్ని ఇటువంటి మండలాల్లో అయితే ఎక్కువగా పంట నష్టం జరిగిందని చెప్తున్నారు రైతులు. అలాగే ఇటువంటి కష్టాలు వస్తున్నప్పుడు కూడా మాకు మార్కెటింగ్ సదుపాయం మరింత కల్పించి, అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొంత గిట్టుబాటు ధర మరింత పెంచి, అలాగే ఖచ్చితంగా రైతులకి ఒక అవగాహన కల్పించాలి. ఎటువంటి టైంలో పంట ఎలా ఉంది, పంట అంటే ముఖ్యంగా శాస్త్రవేత్తలు కూడా ఇటువంటి సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ శాస్త్రవేత్తలు కూడా రైతులకు అవగాహన కల్పించకపోవడం వల్లే ఈ పంట ఆలస్యాలు అవుతున్నాయని కూడా మనకి ఒక విధంగా రైతులు చెప్తున్నారు. సో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇందులో ఇంకో రకంగా చూసుకుంటే ఒకవేళ పంట వచ్చినా కూడా పల్ప్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ లేకపోవడం వల్ల ఈ పల్ప్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే గుజ్జు ఉంటుందో ఆ గుజ్జు ద్వారా ఎన్నో ఎక్స్పోర్ట్స్ అవి వేరే ప్రోడక్ట్స్లో వాడడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ ఉన్నా కూడా ఆ రైతులకు ఇక్కడే స్థానికంగా మంచి రేట్ వస్తుంది అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వీటికి తగిన మద్దతు ఆ రైతులకు మాత్రం ఖచ్చితమైన మద్దతు ప్రకటించాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీరాజ్, కంచర్ల న్యూస్, KTV, శ్రీకాకుళం.